చిన్నప్పుడు మా వాడిని పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే పెద్దవాడిని అవుతాననేవాడు. దాని అర్థం నాకు ఇప్పుడు అర్థమైందయ్యా. పెద్దవాడిని అవడం అంటే నిలువున ఎదగడం కాదు, నిలువెత్తున ఎదగడం అని. సీఈఓ అయిపోయాడు మై సన్. వెళ్దామా? హే నిన్నెక్కడో ఏంటప్పుడే? హే పర్విల్ భయ్యా, నువ్వేంటి ఇక్కడ? డ్రైవర్ రా. నా ఫ్రెండ్ అన్న. చిచే, డ్రైవర్తో ఫ్రెండ్షిప్ ఏంటి అసహ్యంగా. డ్రైవర్తో ఫ్రెండ్షిప్ కాదు, ఫ్రెండ్షిప్ వల్ల డ్రైవర్ని అయ్యాను. మీ వాడు నా జీవితంలో కేవలం 2 సార్లు కలిసాడు. 2 దశాబ్దాలకు సరిపడా నా జీవితాన్ని సంక్రాంతి ఇచ్చేశాడు. భయ్యా, ఫస్ట్ టైం నీకు జాబ్ పోయిందంటే దానికి కారణం నేనే ఒప్పుకుంటాను. సెకండ్ టైం నేనేం చేశాను? ఏం చేసావా? మై ఫ్రెండ్ విల్ కంటిన్యూ అని చెప్పి నీ చేతిలో నా చేతిలో పెట్టి నువ్వు వెళ్ళిపోయావు. ఏం పెట్టాడు? మైక్ నాన్న. ఓ, ఆ తర్వాత మా ఎండి గారు పిలిచారు. సేమ్ ఇలాగే చేతులు కట్టుకుని లోపలికి వెళ్ళా. సార్, వాడు నీ ఫ్రెండా? చిచి కాదు సార్, వాడి వల్ల ఆల్రెడీ నేను జాబ్ పోగొట్టుకున్నాను. అసలు వాడంటేనే పడదు సార్. పడనప్పుడు అందరి ముందు వాడు నన్ను అన్ని మాటలు అంటుంటే పక్కనే ఉండి కూడా నువ్వు రియాక్ట్ అవ్వలేదు. అంటే మిమ్మల్ని అంటుంటే మీరే రియాక్ట్ అవ్వలేదు, నేను ఇలా రియాక్ట్ అవుతాను సార్. పర్పస్ లేదు కదా. ఒకసారి జాబ్ పోయిందన్నావు కదా, ఇది 2వ సారి. ముందోడే బెటర్. నా జాబ్ తీసుకున్నాడు, వీడు జాబ్తో పాటు నా సర్టిఫికేట్స్ కూడా తీసుకున్నాడు. వాల్యూ లేను అయిపోయా. ఎవరి వాల్యూ అయినా బతుకున్నప్పుడు కంటే చనిపోయాక పెరుగుతుంది భయ్యా. అదిలా ఒక కోడి బతుకున్నప్పుడు కిలో 90 రూపాయలు, అది చనిపోయాక 190 రూపాయలు. వాల్యూ చూడు ఎలా పెరిగిపోయిందో. వాహ్, జీనియస్. ఎలా అయ్యాడు సార్ సీఈఓ? చెప్తా. చిన్నప్పుడు మా వాడిని పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే ఇందాక చెప్పారుగా, మళ్ళీ వింటానికి ఇదేమైనా వేమన శతకమా? ఎమోషనల్ ఫూల్. పరిమల్ భయ్యా, అసలు ఆ పెద్ద ఆయన నన్ను సీఈఓగా ఎందుకు అనౌన్స్ చేశాడంటావు? ఆయనకు 8,000 కోట్లు ఉన్నాయంట. ఓ, 8,000 కోట్లలో ఎన్నో సున్నాలున్నాయి. సీఈఓగా ఒక సున్నా ఉంటే ఏమవుద్ది అనుకుని ఉంటాడు. పంచ్. నువ్వు ఈ కంపెనీకి సీఈఓ అనే దానికంటే పెద్ద పంచారది. సీఈఓది ఏముంది భయ్యా, ఆ అమ్మాయి ఇంపార్టెంట్. ఈ 30 days లో మళ్ళీ తనని ఎలా ఇంప్రెస్ చేస్తానో చూడు. రే డెస్పో, నీ కరువు నా పరువు తీస్తుందిరా. నువ్వు నా లైఫ్ లోకి వచ్చిన ప్రతిసారి నువ్వు ఎదిగిపోయావు, నేను నలిగిపోయా. అందుకే ఈసారి నీ లైఫ్ లోకి వద్దామని డిసైడ్ అయ్యి ఈ కంపెనీలో డ్రైవర్ జాబ్ పట్టా. గుర్తుంచుకో, 30 రోజులు సీఈఓ కాదు, సర్వెంటింగ్ చేస్తా. 1 luck kicks, no 1 checks. వావ్, మంచి మీమ్ భయ్యా. మీనింగ్ చెప్పరా? లక్ ఉంటే చెక్ వస్తుంది, చెక్ డ్రా చేస్తే కిక్ వస్తుంది, అంతేగా. రే, నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు.